చదువుకోవాల్సిన స్టూడెంట్స్ మందు సిగరెట్లు కాదు అంతకు మించి గంజాయి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, అడిక్ట్స్గా మారిపోతున్నారు. హైదరాబాద్లోని బాచుపల్లిలో ఉన్న మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ పట్టుబడ్డారు, గంజాయి పట్టుబడింది. స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. అసలు హైదరాబాద్కి డ్రగ్స్ ఎలా వస్తున్నాయో తెలుసా? ఏ రూట్లో? ఢిల్లీ నుంచి బీదర్, బీదర్ నుంచి గురుగ్రామ్, అక్కడ నుంచి హైదరాబాద్కి ఎలా వస్తున్నాయో తెలుసా? కొరియర్స్, పార్సల్స్ ద్వారా. డ్రగ్స్ సరఫరా అనేది, డ్రగ్స్ రావడం అనేది కాన్ఫిడెన్షియల్, చాలా సీక్రెట్గా జరుగుతుంది అనుకునేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ఇంత పబ్లిక్గా కొరియర్స్లో గంజాయిని పంపించేస్తున్నారు. వాటిని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు తెలుసా? ఆ పార్సల్స్లో వస్తున్న గంజాయిని, డ్రగ్స్ని స్టూడెంట్స్. ఈగల్ టీమ్ సర్చ్ చేసినప్పుడు మహీంద్రా యూనివర్సిటీలో 50 మందికి పైగా స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా టెస్ట్లో నిర్ధారణ అయింది, పాజిటివ్ వచ్చింది. 1 కిలోకి పైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని, ఓజీ కుష్ గంజాయిని కలిపి సిగరెట్లుగా అమ్ముతున్నారు. ఒక్కో సిగరెట్ కాస్ట్ 2500 రూపాయలట. ఇవి పార్సల్స్లో వస్తున్నాయి. వీటిని స్టూడెంట్స్ కొనుక్కుంటున్నారు. యూనివర్సిటీలోని హాస్టల్లో కూడా మానిటరింగ్ సరిగా లేదు అని చెప్పి ఈగల్ అధికారులు గుర్తించారు.